కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సంక్రాంతికి వస్తున్నాం హిట్ కావడంతో వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా కూడా ఇదే అర్థం వచ్చే టైటిల్ పెడుతున్నాడా? జనవరి 13న విడుదల అన్న టైటిల్ చెక్ చేస్తున్నారని తెలిసింది. అయితే కొత్తగా ఒక పవర్ఫుల్ టైటిల్ వినిపిస్తోంది. అదేంటో చూద్దాం. మన శంకర వరప్రసాద్ తర్వాత వెంకటేష్ కళ్యాణ్ రామ్ తో అనిల్ తీస్తున్న సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోంది. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికే వస్తామని ముందే చెప్పేశారు. దీనికి తగ్గట్టు జనవరి 13 విడుదల టైటిల్ పెట్టారు అన్న టాక్ వినిపించింది. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బామ్మర్ది బాలరెడ్డి అన్న టైటిల్ అయితే బాగుంటుంది అన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్ బావా బామ్మర్దులుగా నటించడంతో బామ్మర్ది బాలరెడ్డి టైటిల్ యాప్ట్ గా పవర్ఫుల్ గా ఉంటుందని అనిల్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాడట. వెంకటేష్ డెబ్యూ మూవీ కలియుగ పాండవులు రిలీజ్ అయి 40 ఏళ్లయ్యింది. వెంకీ హీరోగా పరిచయమైన ఈ సినిమా 1986 ఆగస్టు 14న రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా అనిల్ సినిమా నుంచి వెంకీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. మిలిటరీ డ్రెస్ లో కనిపించిన వెంకీ కల్నల్ వెంకట్రెడ్డిగా నటిస్తున్నాడు. తన 158వ సినిమా టైటిల్ ను వాంటెడ్లీ లీక్ చేయాలి అనుకున్నాడు చిరంజీవి. కానీ చెప్పినట్లు తెలియకూడదు. కెమెరా వెనకాల బాగా ప్రిపేర్ కావడంతో చిరు లీక్స్ గా కనిపించింది. కొరియన్ కనకరాజు సక్సెస్ ఈవెంట్ లో బాబీ సినిమా టైటిల్ కదిరి అంటూ సగం చెప్పేశాడు. అయితే కదిరి తర్వాత కాకాజీ ఉందని, కదిరి కాకాజీ టైటిల్ తో వస్తున్నాడు అని తెలిసింది. 22న బర్త్డే సందర్భంగా టీజర్ తో పాటు టైటిల్ అనౌన్స్ చేస్తున్నామని మెగాస్టార్ చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషి అయ్యారు.